హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎస్ ప్రాపర్టీస్. ఈరోజు మనకి సెమీ కమర్షియల్ 2 ఫ్లోర్స్ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకే మనకి సేల్కి అయితే వచ్చిందండి. మంచి ప్రైమ్ లొకాలిటీ అండి. ఇది మనకి ఎంట్రన్స్ గేట్ ఇచ్చారు. ఇంటి ముందు రోడ్డు మనకి 40 ఫీట్ రోడ్డు అయితే వస్తుందండి. బయట కారు పెట్టుకోవచ్చు, లోన కూడా కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు అండి. లోన కూడా మంచి స్పేసెస్ కూడా ఎక్కువ ఉందండి. ఎల్ షేప్లో ఇచ్చారు, నార్త్ వెస్ట్లో ఇచ్చారు. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది లొకాలిటీ చూసుకుంటే కనుక మనకి మంగళగిరి దగ్గర ఎర్రపాలెంలో వస్తుందండి. ఇది టోటల్గా 145 గజాల్లో కట్టిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇదంతా మనకి ప్రజెంట్ చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూస్తున్నామండి. మంచి ప్రైమ్ లొకాలిటీ అండి. ఇది టోటల్గా 145 గజాలు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూద్దామండి. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఒక గోడౌన్తో పాటు 3 గదులు అయితే ఇచ్చారండి. సో ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఎదురుగా కనిపిస్తున్న ఖాళీ ప్లేస్ మనకి గోడౌన్కి ఇచ్చారండి. గోడౌన్ కోసం ప్రొవైడ్ చేస్తారు ఇదంతా కూడా. సో ఇదంతా గోడౌన్ అండి. సో ప్రజెంట్ ఖాళీ ఉండడం వల్ల మనకి కొంచెం దుమ్ము పట్టి ఉన్నాయండి. బాగుంటుంది, మంచి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది హాల్లా ఇచ్చారండి. సో ఇదంతా హాల్ ఇచ్చారు. సారీ అండి, అది కిచెన్ రూమ్ అయితే వస్తుందండి. సో ఇదంతా ఒక బెడ్రూమ్ ఇచ్చారు. దాని పక్కనే వాష్రూమ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో అండి. టోటల్గా 145 గజాలు చూస్తున్నారు కదండి. సో ఇదంతా కిచెన్ రూమ్ అండి. కింద గోడౌన్తో పాటు 3 రూములు అయితే ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మీకు ఇది మనకి స్టెప్స్ అండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. ఇది మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను. సో దీని తాలూకు ప్రైజు మనకి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఇక్కడ 80 లక్షలు అయితే ఉందండి. ప్రజెంట్ నడుస్తుంది. అలాంటిది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 62 లక్షలకే వస్తుంది అండి. ఈ బిల్డింగు ఎంట్రన్స్ కారిడార్ స్పేస్ కూడా నార్త్ వెస్ట్లో స్పేస్ అయితే బాగా ఇచ్చారండి. సో ఇది ఎంట్రన్స్ డోర్ అండి. ఇదంతా చూస్తున్నారు కదండి. ఇదంతా ఎంట్రన్స్ అండి. సో ఇంటి ముందు రోడ్డు మనకి 40 అడుగుల రోడ్డు అండి. సిమెంట్ రోడ్డు అయితే ఇచ్చారు. ఇప్పుడు లోనికి వెళ్తున్నామండి. ఇదండి, ఇదంతా కంప్లీట్గా హాల్ వస్తుంది. ఇదంతా హాల్ అండి. హాల్లో కూడా మనకి టీవీకి పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇదంతా లివింగ్ రూమ్ వస్తుంది హాలు. సో ఎదురుగా కనిపిస్తుంది మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇచ్చిన కబోర్డ్ అండి. యూనిట్ ప్రొవైడ్ చేశారు. సో అది బాత్రూమ్ అండి, వాష్ ఏరియా అండి. ఇదంతా మనకి అండి బాత్రూమ్ వస్తుంది. మంచి ప్రైమ్ లొకాలిటీ అండి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు అయితే హౌస్ అయితే విజిట్ చేయిస్తామండి. సో ఇదంతా మనకి బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అండి. మంచి సెమీ ఫర్నిచర్డ్ ఇండిపెండెంట్ హౌస్, సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. రిపేర్స్ వర్క్ అయితే ఏమీ లేవండి. లైట్గా క్లీనింగ్ వర్క్ అయితే ఉంటుంది హౌస్కి. అంతగా రిపేర్ వర్క్ ఏమీ లేవు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు హౌస్ అయితే విజిట్ చేపిస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.